యొక్క హత్యకు నిరసనగా ఈరోజు రాష్ట్రం మొత్తం అప్పుడుకుంది. ముఖ్యంగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. చాలా మంది పెద్ద మనుషులు మాట్లాడుతున్నా. నిన్న దాదాపు 5,000 మంది వచ్చి 33 జిల్లాలో తెలంగాణ మొత్తం రాష్ట్రంలో దాదాపుగా కోట్ల మంది ఈరోజు క్రైస్తవులు ఈరోజు రోడ్డు పైన వచ్చి మాకు రక్షణ కల్పించండి, మా ప్రాణానికి రక్షణ కల్పించండి, పాస్టర్లకు రక్షణ కల్పించండి, ఆ గుడికి చర్చికి పోయే భక్తులకు రక్షణ కల్పించమని ఈరోజు రాష్ట్రం మొత్తంలో రోడ్డు మీదకి వచ్చి మీరు ఆ బ్యానర్ చూస్తే కనిపిస్తుంది శాంతియుత ర్యాలీ. శాంతియుత ర్యాలీ ఈ భారత ప్రపంచంలో శాంతికి ప్రతీక ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే. వాళ్ళు అందరూ చేయరు, హత్యలు చేయరు, ఎవరికి చుట్టరు, ఎవరికి కొట్టరు. దేశం బాగుండాలని కోరుకునేది వాళ్ళు, రాష్ట్రం బాగుండాలని కోరుకునేది వాళ్ళు, ప్రజలు బాగుండాలని కోరుకునేది వాళ్ళు. ఇలా ముఖ్యంగా హిందువులు మా బంధువులే, మేమందరము వాళ్ళ బంధువులే, వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు, మేమెవరమో కాదు, మమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రిస్టియన్ కూడా ఈ దేశం యొక్క మూలవాసే. మేము బయట నుంచి వచ్చిన వాళ్ళం కాదు. ఎక్కడ ధర్మ చేస్తుండ్రో వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంత పల్లె, ఈ తెలంగాణ పల్లె, ఈ భారతదేశ పౌరులే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఎక్కడ కూడా గ్రామ పల్లెటూర్లలో ఎక్కడ కూడా దాడులు జరగడం లేదు. అక్కడ హనుమాన్ మందిర్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, మసీద్ ఉంటుంది. వాళ్ళ ముగ్గురు కూడా అన్నదమ్ములుగా ఎదుగుతున్నారు. కొంతమంది పొట్ట తిప్పల కోసం హిందువులను రెచ్చగొట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. హిందూ సోదరు కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తున్నా. వెనుక రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్నది. ఈ రాజీవ్ చౌక్ వేదిక, అంబేద్కర్ చౌక్ వేదిక కూడా చెప్తా ఉన్నా. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక్క క్రైస్తవుల వల్ల ఈ దేశంలో హత్య కాబడ్డదని ప్రూవ్ చేసేవాడని నేను ఆత్మహత్య చేసుకుంటా. కానీ ఈ రోజు భారతదేశంలో హత్య చేయబడుతున్నది ఎవరు, చేపిస్తున్నది ఎవరు? ఈరోజు ఆలోచన చేసినటువంటి అవసరం ఉంది. మేము ఒక్కటి మాత్రం తెలియజేస్తున్నాం. నిన్న కూడా చెప్పినా, ఈ క్రిస్టియన్ సమాజంలో మొత్తం దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ, మేము ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళము కాదు. ఈ గడ్డ మీద, ఈ దేశం గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళమే. ముఖ్యంగా ఒకటి మాత్రం చెప్తున్నా, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి మేమందరం అన్నదమ్ములమే. కానీ ఈరోజు క్రైస్తవుల పేరుతోటి మాదిగా వాళ్ళను గుడిలో రానియండి మీరే, వాళ్ళు గుడులు కట్టుకుంటే గుడుల మీద దాడి చేసేది మీరే. ఈ రోజు హిందూ గుడులలో పూజ చేసుకోవడానికి రానివ్వండి మీరే. ఈ రోజు చర్చిలలో పోయి వాళ్ళు ప్రేర్ చేసుకుంటే వాళ్ళ మీద, హిందూ పేరు మీద దాడి చేసేది మీరే. ఇలా ముఖ్యంగా మేము హిందువులకు వ్యతిరేకం కాదు. ఈ హిందువులను, క్రిస్టియన్లను, ముస్లింలను, సిక్, ఇసాయిలను కొట్లాడబడుతున్నాం, వాళ్ళకు మేము వ్యతిరేకం. ముఖ్యంగా ఈ రోజు బరాబర్ చర్చలు కడతారు, బరాబర్ వీళ్ళందరూ కూడా చర్చలు పోతారు, వీళ్ళందరూ వేసుకుని నమ్ముకుంటారు. ఈరోజు 33.5 కోట్ల దేవుళ్ళు ఉన్నారు ఈ భారతదేశంలో. ఒక్క యేసుక్రీస్తు పైన, ఒక బైబిల్ పైన, ఒక క్రిస్టియన్ పైన ఎందుకు దాడి జరుగుతుందో మీరు ఆత్మ పరిశీలన చేసుకోరి. ఏనాడన్నా ఒక క్రైస్తవుడు ముస్లిం మీద మాట్లాడతాడా, హిందూ మీద మాట్లాడతాడా, సిక్, ఇసాయి మీద మాట్లాడతాడా? ఈ రోజు ముస్లిం మీద మీరు ఏం మాట్లాడతారు కానీ మీరు కొట్ల శాతం కాదు. కానీ క్రైస్తవులలో దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. నిన్న మాట్లాడింది ఎవరండి డిబేట్లో? మొత్తం రెడ్లు, ఓసీలు ఉన్నారు, దాంట్లో క్రిస్టియన్లా, బీసీలు ఉన్నారు, క్రిస్టియన్లా, మైనార్టీ సఫీ ఎవరు, మైనార్టీలు ఉన్నారు, క్రిస్టియన్లా. క్రిస్టియన్ మతం కాదు, క్రిస్టియన్ మానవత్వము, క్రిస్టియన్ మానవత్వం గుర్తుపెట్టుకోరి. ఈ రోజు ముఖ్యంగా మేము ఒక్కటి మాత్రం చెప్తున్నాం. నిన్నటి వరకు మేము రాజకీయంలో ఉన్నాము ఎందుకని చెప్పేసి రాని. ఈ రోజు మా దళిత క్రిస్టియన్ పైన దాడి జరిగితే, మా బీసీ క్రిస్టియన్ మీద దాడి జరిగితే, మా ఓసీ క్రిస్టియన్ మీద దాడి జరిగితే, మా మైనార్టీ క్రిస్టియన్ మీద దాడి జరిగితే, మా సిక్, ఇసాయి క్రిస్టియన్ మీద దాడి చేస్తే మాకు రాజకీయాలు అక్కర్లేదు, మా ఊళ్ళో మాకు ముఖ్యమని అనుకుంటున్నాం. మేము తప్పకుండా
నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో క్రైస్తవులపై ఎవరైనా దాడి చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడి చేసినట్టు భావించి తప్పకుండా వారి దాడిని ఖండిస్తాము, బహిరంగంగా వస్తాము, బహిరంగంగా మాట్లాడతాం. ఈ రోజు నుంచి ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, ఈరోజు నారాయణఖేడ్లో ఇదే నారాయణఖేడ్లో ఏనాడైనా హిందూ ముస్లిం జరగడమైందా, హిందూ క్రిస్టియన్ జరగడమైందా? ఇక్కడే టీవీలో కూర్చొని ఈ రోజు క్రిస్టియన్ మతాన్ని టార్గెట్ చేసి పవిత్ర చేస్తా ఉన్నారు. అన్న మీకు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీడియా మిత్రులకు అందరూ కూడా, హిందూ ముస్లిం సిక్ ఇసాయి హమ్ సబ్ ఏక్ హై. క్రిస్టియన్ ఒక మార్గం ఉంది, మంచి మార్గం ఉంది. వాళ్ళకి హత్య చేస్తే నేను ఒక్కటి మాత్రం చెప్పి ముగిస్తున్నా, మీరు క్రిస్టియన్ మీద దాడి చేయడము, క్రిస్టియన్ చర్చిల మీద దాడి చేయడము, క్రిస్టియన్ పాస్టర్ మీద దాడి చేయడము, క్రిస్టియన్ భక్తుల మీద దాడి చేయడం మీరు ప్రారంభిస్తే కోట్లాది మంది క్రిస్టియన్ తయారవుతారు. మీకు మీరుగా ఈ హిందూ దేశాన్ని క్రిస్టియన్ దేశానికి మీరు మారుస్తున్నారు. ఎవరు మార్చడం లేదు. మీరు దాడులు చేస్తే ఇది హిందూ దేశం కాదు, క్రిస్టియన్ దేశంలో మారిపోయే అవకాశం 100% ఉన్నది. నేను చెప్తా ఉన్నా, నిన్నటి వరకు కోరుకున్నాం. నేను నిన్న కూడా ఒక మాట చెప్పినా, వాళ్ళు బైబిల్ పక్కన పెడితే ఒక మనిషి 10 మందిని కూడా ఎదుర్కొనే శక్తి వాళ్ళకు ఉన్నది. మీరు గుర్తుపెట్టుకొని, వాళ్ళు ప్రేమ వాంఛకులు, వాళ్ళు దయా మనుషులు, వాళ్ళు జీసస్ మార్గం నడుస్తారు. కాబట్టి నిన్న ప్రవీణ్ అన్న వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ బిడ్డలు ఏం చెప్పారు, మా దేవుడు మాకు కొట్టినలను కొట్టమని కానీ సంపినలను సంపమని కానీ మా గ్రంథం చెప్పలేదు, వాళ్ళకు మేము క్షమిస్తున్నామని చెప్పింది. ఏ సుప్రీంకోర్టు చెప్తాను, ఏ హైకోర్టు చెప్తాను. ఇది అర్థం చేసుకొని సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ క్రైస్తవుల మీద దాడి జరిగినా, ఎక్కడ చర్చల మీద దాడి జరిగినా, పాస్టర్ల మీద దాడి జరిగినా, ఒక భక్తుల మీద దాడి జరిగినా, ఇంతమంది వస్తే మీరు దాడి చేయగలుగుతారా? నిన్న నాకు తెలిసిన గారు చెప్తున్నా, ఈ తెలంగాణలో ఉన్న క్రిస్టియన్లు అందరూ కూడా ఒక్క చోట కూడితే 60% కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్లు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. మమ్మల్ని ఏకం చేస్తున్నా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఒక విషయం ఏంటంటే, ఈ రోజు ప్రవీణ్ అన్న గారు ఈ రోజు అనేకమైన ఆయన మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. నిష్పక్షపాతంగా న్యాయం జరగాలి, క్రైస్తవులకు న్యాయం జరగకపోతే తప్పకుండా నిరంతరంగా పోరాటం సమయం లేదు కాబట్టి మనం ఎక్కువ చెప్పుకోవడం మతలబ్ లేదు కాబట్టి, మన క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, ప్రతి పాస్టర్ మీద, ప్రతి సంఘం మీద ఎక్కడ దాడులు జరిగినా దానికి నారాయణ బాధ్యులుగా మా ఏ సంఘానికి ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా మేము దానికి నిలబడి మేము సహకరించడానికి సిద్ధం ఉన్నాం. కాబట్టి ప్రతి క్రైస్తవ పాస్టర్లు సంఘాలన్నింటినీ మనం రక్షించుకోవాలి. అన్ని కులాలు, అన్ని మతాల నుంచి క్రైస్తవులుగా వచ్చిన జనాలు ఉన్నారు. కాబట్టి మన క్రైస్తవ డినామినేషన్స్ అన్నింటినీ మనము కాపాడుకునే బాధ్యత మనలో ఉన్నది. కాబట్టి మనం అందరం ప్రయత్నించాలి. ఒక ప్రవీణ్ కుమార్ చనిపోతే 1,000 మంది ప్రవీణ్ కుమార్లు వస్తారు. కాబట్టి ఈ ప్రవీణ్ కుమార్ ఒక్కడు చావడము క్రైస్తవ సమాజానికి వేరు. ఎందుకంటే అందరినీ ఐక్యత పరచడానికి ప్రవీణ్ తన ప్రాణాన్ని త్యాగం చేసింది. కాబట్టి క్రైస్తవ సమాజాన్ని మొత్తం మనం ఏకం చేయడానికి ఈ వేదిక ఇచ్చిన ప్రవీణ్ ఆత్మకు శాంతి సమాధానం కలగాలని, క్రైస్తవ కుటుంబాలకు అన్నిటికీ శాంతి సమాధానం కలగాలని, మా సంఘాలన్నిటికీ చేదోడు బోధోడు ఉండి మాకు అందరం సహకరించి ముందుకు నడిపిస్తామని నా కుటుంబం తరఫున, మా సంఘం తరఫున అందరికీ సమయంలో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం. తెలియజేస్తున్నాం. దీనికి కేపీఎస్ గా మేము సమ్మతిని తెలియజేస్తున్నాం, మద్దతు ప్రకటిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రగడాలు చనిపోగానే కేపీఎస్ గా రాష్ట్ర వ్యాప్తంగా కేపీఎస్ మొన్న కూడా శాంతియుతంగా ర్యాలీకి స్పందించాం. మీ పోరాటానికి ఎప్పటికీ మేము తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇలాగే మీకు ఎప్పటికి ఉంటామని తెలియజేసుకుంటూ మీ ఇస్తా ఉన్నాం.